ప్రశ్నించినటువంటి ప్రతి వ్యక్తి మీద ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఏదో ఒక కేసు నమోదు చేసున్నారు. కాబట్టి ఇక ఒక రాజకీయ కుట్రకి తెరలేపున్నారు. కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ ద్వారా కానీ, భారతీయ జనతా పార్టీ ద్వారా కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వామపక్ష నాయకులు కానీ, వివిధ పొలిటికల్ రాజకీయ పార్టీల మీద ఆ పోటీ చేసే వ్యక్తులకే తెలియకుండా కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుండాయి. మీరు నామినేషన్ వేసిన తర్వాత ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఏ కేసు ఏ సెక్షన్ కింద ఉందనేది మీకు కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన RRR గారు నరసాపురం ఎంపీ తన మీద కేసులు ఎన్నుండయో అని చెప్పి అడిగితే అప్పటి డీజీపీ గారు అయినటువంటి ఇప్పటి డీజీపీ గారు ఇవ్వలేదు. తర్వాత RRR రఘురామకృష్ణరాజు గారు పోయి హైకోర్టుని ఆశ్రయిస్తే అప్పుడు 13 కేసులు రఘురామకృష్ణరాజు మీద ఉన్నట్టు వివిధ పోలీస్ స్టేషన్లో చిట్టా బయటకు పెట్టాల్సి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ నియోజకవర్గాల్లో నిలబడే అభివృద్ధులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఇప్పుడైనా సరే అందరు కూడా హైకోర్టులో ఒక పిల్లి